ఆగస్టు 1, 2, 3 తారీఖులలో కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు మీకొక షాకింగ్ వార్త అనేది తెలుస్తుంది. అయితే ఆగస్టు 1, 2, 3 తారీఖులలో కన్య రాశి వారు మీకు ఎలాంటి షాకింగ్ వార్త అనేది తెలుస్తుంది, అలానే మీ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి. అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. మీకుండే ప్రతి సమస్యను తొలగించుకోండి. కన్య రాశి వారు ఈ షాకింగ్ వార్త ఎవరి నుండి రాబోతూ ఉందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా మరియు పూర్తిగా తెలుసుకోండి. ఆ వార్త ఎక్కడి నుండి వస్తుంది, అసలు ఎందుకు వస్తుందో కూడా తెలుసుకుందాం. కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు, వీరికి గ్రహాల యొక్క కొన్ని గ్రహాలు అనేవి మీకు గ్రహాలు అనేవి ఈ సమయంలో ఇలా అంటే మీ యొక్క గ్రహానికి లేదా ప్రస్తుతం మీకు ఏదైతే గ్రహం అనేది అననుకూలంగా ఉందో, అననుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందో అప్పుడు మీకు ఒక షాకింగ్ వార్త అనేది తెలుస్తుంది. కన్య రాశి వారు మీకు కుజుడు ఈ సమయంలో అంటే కుజగ్రహం అనేది మీ యొక్క 6వ ఇంట్లో ఉంది. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా, మీకు కుజగ్రహం అనేది 6వ ఇంట్లో ఉండటం వల్ల షాకింగ్ విషయాలు తెలియటం జరుగుతుందన్నమాట. కుజగ్రహం 6వ ఇంట్లో ఉన్నప్పుడు మీకు బుధుడు అనేవారు నీచ స్థానంలో ఉండటం జరుగుతుంది. అందువల్ల మీకు రహస్యాలు బయటపడటం, షాకింగ్ నిజాలు తెలియటం, ముఖ్యంగా ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్మి ఉన్నారో వారి వల్లే సమస్యలు అనేవి రావడం, ఎన్నో సమస్యలు అనేవి మీరు ఎదుర్కోవటం ఇలాంటివి జరుగుతాయన్నమాట. చాలా రకాల సమస్యలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. మీ జీవితంలో ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నో రకాలైనటువంటివి ఇప్పటి వరకే ఎదుర్కొని ఉన్నారు. ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు అంటే ముఖ్యంగా కన్యరాశి వారు ఈ యొక్క వీడియో మీ కంట్లో పడింది అంటే ఇది యాదృచ్ఛికమైతే కాదు. ఎంతో అంటే మీకు అదృష్టం ఉంటే మాత్రమే ఈ వీడియోని మీరు చూడగలుగుతారు. కన్య రాశి వారు ఏంటంటే మంచితనం కలిగినటువంటి వ్యక్తులు. మానవత్వం అనేది వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, గ్రహాల యొక్క ఎన్నో రకాలైనటువంటి శుభ మరియు అశుభ ఫలితాలు కూడా ఉన్నాయి. అయితే కన్య రాశి వారు మీ జీవితం అనేది చాలా వరకు చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. కానీ కొన్ని రకాలంటే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే తప్ప మీరు మీ యొక్క జీవితంలో సక్సెస్ని పొందలేరన్నమాట. చాలా హార్డ్ వర్క్ తర్వాతే మీకు జీవితంలో విజయం అనేది వస్తుంది. అంతేకాకుండా మీ జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి కష్టాలు మరియు మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అవన్నీ కూడా మీ జీవితంలోకి వస్తాయన్నమాట. అయినప్పటికీ మీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు. కష్టాలు, సమస్యలు ఎన్ని ఉన్నా సరే కానీ మీరు జీవితంలో నుండి ఆ సమస్యల నుండి బయటికి రావడానికి అంటే ఎన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీరు. చాలా వరకు కూడా సమస్యలను ఎదుర్కొనేటటువంటి మనస్సుని కలిగినటువంటి వ్యక్తులు. ఎన్ని సమస్యలను అయినా సరే ఎదుర్కొని ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. వీరికి ధైర్యం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, సాహసం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక ఏదైనా ఒకటి సాధించాలి అని వీరి మనస్సులోకి వచ్చింది అనుకోండి, ఎంత కష్టమైనా కానివ్వండి అది ఖచ్చితంగా కూడా ఎదుర్కొంటూనే ఉంటారు.
ఎంత కష్టం వచ్చినా, ఎంత సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దానిని మాత్రం అంటే ఎంత కష్టాన్ని అయినా ఎదుర్కొని ముందడుగు వేస్తారే తప్ప కష్టపడకుండా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉండదు. అలానే ఎంత కష్టాన్ని అయినా సరే వీరు ఎదుర్కొంటారు. ఎన్ని సమస్యలను, ఎన్ని బాధలనైనా సరే వీరు ఎదుర్కొంటారు. బాధలు, సమస్యలు, కష్టాలు వీరికి కొత్తేమీ కాదు అని గుర్తుపెట్టుకోండి. అలానే వీరి జీవితంలో చాలా సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మెల్లిగా వీరు తేలుకొని ముందుకు అడిగేసి ఇప్పుడు కాస్త బాగున్నాము, మేము అనుకునేసరికి ఇంకొక కష్టం అనేది వచ్చి పడుతుంది. ఇలా ఒక కష్టం వెనుక ఒకటి ఇంకొక కష్టం ఇలా రావటమే సరిపోతుందన్నమాట. ఎన్నో కష్టాలు వీరి జీవితంలో నిండిపోతూ ఉంటాయి. ఎన్నో బాధలు వీరిని చాలా బాధలు మరియు సమస్యలు అనేవి వీరికి వస్తూ ఉంటాయన్నమాట. ఇలా అనేక బాధలు, సమస్యలు, కష్టాలు అనేవి వీరి జీవితంలో ఎంతో కష్టానికి దారితీస్తుంది. అయితే ఈ యొక్క సమస్యలు, ఈ బాధలు అనేవి వీరికి కొత్తేమి కాదు అని అనుకుంటారు. ఇక అందువల్లే ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళతారన్నమాట. వీరు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. కన్య రాశి వారికి ఒక షాకింగ్ విషయం కూడా తెలుస్తుంది. చాలా వరకు కూడా ఒక షాకింగ్ విషయం ఏదైతే ఉందో అది తెలుస్తుందన్నమాట. అలానే అంటే ఏది షాకింగ్ విషయం అంటే మీరు ఎప్పటి నుండో అంటే మీరు రహస్యంగా మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు అనుకోండి. అది ఎవరికీ తెలీదు అని మీరు అనుకుంటున్నారనుకోండి. అలా అనుకున్నా సరే కానీ మీకు అదొక అంటే ఎవరికి తెలీదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఎవరికో ఒకరికి తెలిసే ఉంటుంది అని ఖచ్చితంగా కూడా మీరు అనుకుంటూ ఉంటారన్నమాట. అంటే మీరు మనస్సులో ఒకటి మెదులుతుంది, ఎవరికైనా తెలిసిందేమో అంటూనే ఉంటారు. మళ్ళీ అది ఎవరికో ఎవరికి తెలియటం, వారు మిమ్మల్ని అడగటం, ఇలా మీకు షాకింగ్గా అనిపించటం. అంటే మీరు ఎవరినో ఒకరిని అడిగినప్పుడు వారు ఏంటంటే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని అంటే చాలా వరకు మీ జీవితంలో ఏదైతే ఒక కష్టం ఉందో, ఏదైతే ఒక బాధ ఉందో అది ఇంకా పెరిగిపోవటం, అది ఖచ్చితంగా కూడా పెరిగిపోవటం అనేది జరుగుతుంది. అలా మీ జీవితంలో కష్టం అనేది పెరిగిపోయి ఇక బాధ అనేది కూడా చాలా ఎక్కువగా అవుతుందన్నమాట. ఇలా ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు అనేవి మీ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తులు ఈ బాధలు, కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే కన్య రాశి వారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మనవారే కదా అని పొరపాటున కూడా మీరు ఎవరితో ఏ రహస్యాలను మరియు ఎవరితో ఏ నిజాలను చెప్పకూడదు. మీ సొంత వారే అయినప్పటికీ మీరు ఏ రహస్యాలను, ఏ నిజాలను అస్సలు కూడా చెప్పొద్దు. మీరు ఎంత ఎంత వారిని నమ్మాలి అని ప్రయత్నించినా అది నమ్మక ద్రోహమే అవుతుంది తప్ప అంటే వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా నమ్మక ద్రోహం చేయటానికే చూస్తారు తప్ప మిమ్మల్ని సేవ్ చేయటానికి, మీకు కష్టాలు రాకుండా ఉండడానికి మాత్రం చేయరన్నమాట. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో కష్టాలు అనేవి చాలా సహజం. కష్టాలు ఎన్ని వచ్చినా అలానే సమస్యలు ఎన్ని వచ్చినా వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు, కలిగి ఉండాలి కూడా. ఇక దానితో పాటు ఈ కన్య రాశి వారికి ఏంటంటే కొంతమంది మూర్ఖులు ఎలా ఉంటారు అంటే వీరి బాధ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి వీరు బాధపడటమే కావాలి. అలాంటి వారు కూడా వీరి చుట్టూరా ఉన్నారు. కానీ మీరు ఎవరిని పట్టించుకోకుండా దైవనామ స్మరణతో ముందుకు సాగిపోండి. నిజానికి దైవం అనుగ్రహిస్తే గనక మనం ఎప్పుడైనా సరే ఎంత ఆర్థిక పరిస్థితుల్లో అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే కానీ మనం వాటన్నింటి నుండి కూడా బయటపడవచ్చు దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటే. ఇలా దైవానుగ్రహంతో మనం ముందుకు సాగిపోవచ్చు.
కాబట్టి దైవం అనుగ్రహించాలి అంటే మీరు దైవనామస్మరణలో ఉండండి. తప్పకుండా మీ యొక్క సమస్యలకి ఒక మార్గం అనేది కనిపిస్తుందన్నమాట. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దు. తెలుసుకున్నారు కదా కన్య రాశి వారు, మీ జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యలు, కష్టాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. కానీ అందరికీ కష్టాలు వచ్చిపోయే చుట్టాల్లా ఉంటే మీకు మాత్రం వచ్చిన కష్టం పోవటానికి ఎంతో సమయం పడుతుంది. మళ్ళీ పోయిన కష్టం తిరిగి రావటానికి ఎంతో సమయం పట్టదు. మీ కష్టాలు అనేవి కాస్త ఎక్కువగానే ఉంటాయి. వాటిని ఓర్చుకునే ధైర్యాన్ని కూడా భగవంతుడు మీకు ఎక్కువగానే ఇచ్చాడు. అలాని చెప్పి మిమ్మల్ని అలానే కష్టాల్లోనే వదిలేయకుండా కష్టాల్లో నుండి బయటికి తీసుకువచ్చే బాధ్యతను కూడా వహిస్తారన్నమాట. కాబట్టి ఇష్టదేవత ఆరాధన చాలా మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్